చెప్పు, ఇట్లా అంటే ఎట్లా? అంటే తిరగలిగానే ఖాళీమే. లేలే మన అదే మీరు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చెప్పే సాంతానం కాదు, మళ్ళీ చెప్తున్నా. ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే మళ్ళీ సార్ మూడు చేంజ్ చేసుకుంటాడేమో, 2 నెలల ముందు మళ్ళీ సారి నిలబడతారేమని మీరైతే పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ దసరా రోజు నేను జగ్గారెడ్డి ఒక మాట అన్నాడంటే మాటకు కట్టుబడి ఉంటాడు అనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మాట తేడా రాదు. అందుకే పూర్తిగా మీ అందరికీ ఇప్పుడు మీ అందరు ఫోన్ ఎత్తంగానే, ఫోన్ చేయగానే ఈమె లేపుతుంది కదా, మీ అందరికి లేపుతుందా? అదేది కరెక్ట్ చెప్పుండే, ఈమె లేపుతుందా లేపదా? అచ్చా, నేను లేపుతానా లేపనా అది చెప్పండి. క్లారిటీ ఉంది కదా? అందుకే అసలు పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి. రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా, ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదు. ఇక మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళు ఉండవచ్చు. అయినా సరే 1-2 నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ చేస్తాడని అయితే మీరు కలలు అనుకోకండి. రాహుల్ గాంధీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. ఇక దాంట్లో నో డౌట్. కాబట్టి ఇక టీజీఐసి చైర్మన్ గా ఇంకెన్నేళ్ళు ఉంది నీకు? ఇంకా 3 నెలలో 4 నెలలో ఉంటది ఈమె. విన్నారా? లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటది కదా. కాబట్టి నిర్మల మీకు ఫుల్ టైం ఇస్తున్నది, ఇంకా ఇస్తుంది. ఇట్లనే మీరు మీ ఈ 3 ఏళ్ల కాలంలో మీరు పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందివ్వండి. గవర్నమెంట్ కి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురండి. మళ్ళా ఈ 3 ఏళ్లే కాదు, మళ్ళా 5 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటట్టుగా ఈ సంగారెడ్డి మొన్నేదో అయిందిగా. కాబట్టి అవన్నీ మీరు చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. మీరందరూ గెలవాలి, గెలిచి రావాలి అని మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ ఒప్పించండి. మీరు సర్పంచ్గా గెలవండి. గ్రామాల అభివృద్ధికి నా పరంగా, నిర్మల పరంగా పూర్తి సహాయ సహకారాలు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఏం డౌట్ లేదుగా. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నిర్మలనే ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళు ఉండవచ్చు. అయినా సరే 1-2 నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ చేస్తాడని అయితే మీరు కలలు అనుకుంటుంది. రాహుల్ గాంధీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. ఇక దాంట్లో నో డౌట్. కాబట్టి ఇక టీజీఐసి చైర్మన్ గా ఎన్నేళ్ళు ఉంది నీకు? ఇంకా 3 నెలలో 4 నెలలో ఉంటుంది ఇది. విన్నారా? లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటుంది కదా. కాబట్టి నిర్మల మీకు ఫుల్ టైం ఇస్తున్నది, ఇంకా ఇస్తుంది. ఇట్లనే మీరు ఈ 3 ఏళ్ల కాలంలో మీరు పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందివ్వండి. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురండి. మళ్ళా ఈ 3 ఏళ్లే కాదు, మళ్ళా 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటట్టుగా ఈ సంగారెడ్డి కొన్నేదో అయిందిగా. కాబట్టి అవన్నీ మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మీరందరూ గెలవాలి, గెలిచి రావాలి అని మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ ప్రజలకు మెప్పించండి, ఒప్పించండి. మీరు సర్పంచ్గా గెలవండి. గ్రామాల అభివృద్ధికి నా పరంగా, నిర్మల పరంగా పూర్తి సహాయ సహకారాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేయగలుగుతాను.
నిధులు తెస్తానని మరొకసారి తెలియజేస్తూ మీ అందరినీ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 101% కాంట్రవర్సీ లేకుండా కన్వీనియంట్ గానే మీరు కాంప్రమైజ్ చేసుకొని మీరే చేసుకోండి. క్యాండిడేట్ల సెలక్షన్ సంబంధించి 2-3 కాంపిటీషన్ మీరు గ్రామంలో పెట్టుకున్నా ఉంటే మీరే డిసైడ్ చేసుకోండి క్యాండిడేట్ అని. నా దగ్గరికి అసలుకే రావద్దు. అంజనేయులు కానీ మిగతా బ్లాక్ ప్రెసిడెంట్లకు కానీ నిర్మలం కానీ ఎక్కడ కూడా ఆ గొడవలలో ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు. అది మీరే కూర్చోవాలి, మీ గ్రామంలో మీరే సెట్ చేసుకోండి. ఆ ఒక్క రాత్రి ముందే అసలు ఆట స్టార్ట్ అవుతుంది. అందరు వినాలి ఇది. అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ఉంటాయి అక్కడ ఇట్లా నేను అందరు వినండి. రేపు పోలింగ్ అనగా ఈ రాత్రి స్టార్ట్ అవుతుంది ఆట, అంతే కదా? అంటే ఏది పోల్ మేనేజ్మెంట్ ఆట స్టార్ట్ అవుతుంది. అయినా ఎంత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత మందు దాపినా తాగేటోళ్లకు, అయినా ఆ రాత్రి మందు తాగేటోనికి ఏం జ్ఞాపకం రావాలంటే ఈ అపోజిషన్ మందు దాగి వీనికి ఓటేస్తే మళ్ళా రేపు నాకు రోడ్డు రాదేమో. ఇంకొక వినాలి, అందరు కూడా వినాలి ఈ మాట. ఎవరైనా సరే ఇక్కడనే ఉండి రేపు పోలింగ్ అనగా రాత్రి మన కార్యకర్త మన నాయకులే ఎవరైనా మన అభ్యర్థి ఓడగొట్టడానికి రాత్రి ఇంట్లో పట్టుకొని చక్రాలు తిప్పి ఓడగొట్టి వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తే మళ్ళీ వాళ్ళతోటి నేను కానీ నిర్మల కానీ మేమెవరు కూడా మాట్లాడం. ఇది మా క్లియర్ స్టాండ్. ఇక ఈ విషయం కూడా అందరు కూడా గమనించుకోండి. 84 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కండువాతో గ్రామ సర్పంచులుగా మీ మండల నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, మండల కమిటీలు, విలేజ్ కమిటీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా, మండలి ముఖ్య నాయకులు అందరూ కూడా ఒకరినొకరు షేర్ చేసుకొని 84 మంది గ్రామ కాంగ్రెస్ కండువాతో సర్పంచ్గా గెలిచి రావాలి. వాళ్ళందరికీ మళ్ళీ ఇక్కడనే సన్మానం అందరు కూడా చేయబడుతుంది. మీ అందరినీ కూడా గెలిచిన వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ సూచనలు అందరు గమనిస్తూ ఎవరి గ్రామాలలో వాళ్ళు జాగ్రత్తగా ఈరోజు షెడ్యూల్ రాగానే అందరూ కూడా బిజీ అయిపోవాలి. ఇది ఏ గ్రామంలో మీ సత్తా మీద మీ యొక్క మీ ఆలోచన, మీ గ్రామాల్లో మీ ప్రయత్నాలు, మీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు మీ గ్రామాల్లో మీరే చేసుకొని మీరు రిజల్ట్ తీసుకొని రావాలని పదే నేను ఇక్కడి నుంచి మీ అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఇందులో నేను మీ ఊళ్ళోకి వచ్చి నా ఎలక్షన్కే నేను రాను, తెలుసు కదా మీ అందరికీ. నేను ఎమ్మెల్యేలో పడితేనే నా మూడు ఎప్పుడు మంచిగా ఉంటుందో, ఎప్పుడు కాలమో నేనే రాను. మీరు నన్ను రావాలని మీరు కోరుకోరు అని నాకు తెలుసు. సార్ ఎలక్షన్కే సార్ రాడు, ఇక మా ఎలక్షన్కి ఏం ఆడుతామని మీకు క్లారిటీ ఉంది. అట్లని మీ ఊర్లలోకి నిర్మూలు వచ్చి తిరిగి ఓట్లు అడిగితే వేసేది కాదు. ఇది అంజనేయులు, రామరెడ్డి, వీళ్ళెవరు మండల నాయకులు వచ్చి మీ ఆలోచన, మీ డబ్బు, మీ సత్తా, మీ కెపాసిటీ, మీ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ కండువా, మీ ముఖపరిచయాలు, మీ యొక్క ఇవన్నీ ఒక ఎత్తు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.